అంటే ప్రతి 6 నెలలకి పరీక్ష జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 24వ తారీఖున పరీక్ష జరిగింది. చాలా కష్టంగా జరిగింది పరీక్ష. చదివే వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు. ఫస్ట్ ప్రైజ్ అండి, ఎప్పుడు ముందే చెప్పేస్తామని ఈసారి చెప్పలేదు. మన మధ్యలో ఉన్న రాజేష్కి 98 మార్కులు వచ్చినాయండి. ఫస్ట్ వచ్చాడండి రాజేష్. క్లాస్ పెట్టి అతనికి 5,000 రూపాయలు మనీ ప్రైజ్ అండి. రాజేష్ తీసుకున్న తర్వాత లెక్క పెట్టుకో, తగ్గితే ఇప్పుడే ఇస్తా, తర్వాత ఇవ్వను. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మన మధ్యలో ఉన్న కృష్ణ అండి. సెకండ్ ప్రైజ్ ఇచ్చి 3,000 రూపాయలు అండి. కృష్ణ కూడా క్లాస్ కొట్టారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్న హరిబాబు థర్డ్ ప్రైజ్ అండి. సెకండ్ ప్రైజ్ 3,000 అండి, థర్డ్ ప్రైజ్ 2,000. హరిబాబుకి ఆ రోజు స్కూల్ ఉండడం వల్ల బాగా తెలిసిన 3 బిట్లు తప్పు పెట్టేశాడు. ఇక్కడికి రావాలి, పరీక్ష రాయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఒక పావుగంట ముందే పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంటంటే స్కూల్కి వెళ్ళాలన్నాడు. తెలిసిన బిట్లే 3 పోనీ. లేకపోతే ఎప్పుడు కూడా మా హరిబాబుని బీట్ చేసేవాళ్ళు ఎవరో కూడా లేరు. ఈసారి రాజేష్ మన కృష్ణ కూడా బీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇద్దరికి కన్సోలేషన్ ప్రైజ్లు వాళ్ళిద్దరూ రాలేదు. ప్రవీణ్ వాళ్ళక్క జ్యోతి చెరువుకు 1000 రూపాయలు. అలాగే నేను తర్వాత అందజేస్తాను. వెంకటిస్తావా? ఒకసారి నువ్వు తీసుకుంది కదా, తర్వాత తీసుకున్నా. ఓకే, స్పెషల్ ప్రైజ్ అండి. 70 మార్కులు మా లేఖనాకు వస్తే 500 ఇస్తా అన్నాను. 70 మార్కులు తెచ్చుకుంది, 500. సరే ప్రవీణ్, నేను నీకు తర్వాత వెళ్ళేటప్పుడు ఇస్తాను. మన మధ్యలో ఉన్న ప్రసాద్ ఒక అరగంట సేపు చెప్తాడు. ఎడిట్ చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోదాం. ఓకేనా?